ఎరా ఆ ఏదో పంచాయతీ ఇంకా అవ్వలేదా? అందుకేరా నాలా పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇటు వేరియేషన్ మీద వేరియేషన్ ఇచ్చుకుంటూ ఆపోతున్నాడు. ఏంటి బంగారం ఇలా ఉన్నావు? ఏంటే ఈ మనుషులు బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలియదేంటి వీళ్ళకి? పోతేనే తెలుస్తుందా? నాకు తెలిసే దాని విలువ. ప్రేమతో పెళ్లి చేసుకుని నీతో బతకలేకపోయాను, నా బిడ్డతో బతకలేకపోయాను, నా మనవడితో బతకలేకపోయాను, ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఉండలేకపోయాను. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చేస్తారు? బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలో, పోయాకేం మిగులుతుంది? ఫోటోలు తప్ప. బంగారు రాజుని ఆగతాయనుకున్నానే, కానీ పెళ్లి మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందంటే వాడి మీద రెస్పెక్ట్ పెరిగింది. నాకు కూడానే అలానే అనిపించింది. నా బిహేవియర్ చూసి నాకే సిగ్గేసింది. నా లైఫ్ మార్చేశాడు. ఏంటి మార్చేసేది? ఆడిక్కడికి వచ్చామో పెళ్లి వేస్ట్ అంటాడు, అక్కడికి వచ్చామో పెళ్లి సూపర్ అంటాడు. ఆడు తిప్పిరిగాడే. లేదు, మా నాన్న చెప్పాడు వాడు మంచోడే. అసలు ఫస్ట్ మీ నాన్నో తింగరోడు. ఏయ్, మా నాన్న గురించి అలా మాట్లాడుకో, తిడతా. నిజం చెప్తున్నాను, ఆయన మంచోడు అనుకుంటున్నాడంటే మీ నాన్న మామూలు తింగరోడు కాదు, ఊర తింగరోడు. అయినా ఆ రోజు రూమ్ లో తీసుకెళ్లి గడిపెట్టగానే నీకు టిక్ పెట్టేస్తారనుకున్నా. ఆడెందుకు మధ్యలో ఆగిపోయాడో ఇప్పటికీ అర్థం కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒక పెద్ద ముండాలు పట్టుకొని పొడి చేస్తావా? సరే, ఐమ్ సారీ. సరే, ఒక పంచి రేపు ఆడి దగ్గరికి వెళ్ళి సరదాగా మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పు. సింగిల్గా వెళ్దాం నువ్వు నేను మాత్రమే అను. ఆడ బాట్లాగా ఎంత కూడా వచ్చేస్తాడు. అక్కడికి వచ్చాక వాడు నేను ఏదోటి చేయకపోతే అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఒప్పుకోవడమే కాదు, నీ కన్యాదానానికి మీ ఆయన కాలు సంతూర్ సభతో నేను దోముతా. సరే, నీకు నాకు బెట్. వాడు మిస్బిహేవ్ చేస్తే నువ్వు కరెక్ట్ అని ఒప్పుకుంటాను, నేనే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను. బట్ వాడు జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తే నువ్వు వెళ్ళి మా నాన్నకి సారీ చెప్పాలి. ఏంటా తింగరుడికే? చెప్తాలే. బెట్టా? కొంచెం ఎబ్బెట్టుగా ఉంది కానీ బెట్టే, కాను కండిషన్. నువ్వు ఇలా తింగరదాలా కాకుండా ఆడికి డౌట్ రాకుండా యాక్ట్ చెయ్యి. స్కూల్లో యాక్టింగ్ లో నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు చూడు. చూసుకుంటా. బంగారాజు, ఏంటి రోజు రోజుకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది? ఏం చేశారు? పెట్రోల్ పోసే, ఇప్పుడు చూడు ఇలా తగలబడుద్దు. వర్షం పడకుండా ఉంటే చాలు. మనిద్దరం కాసేపు మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందామా? మామిడి తోటలోక? ఓకే. ఎవరెవరు? ఎవ్వరూ వద్దు, నువ్వు నేను మాత్రమే. నువ్వు నేను మాత్రమేనా? వస్తావా? అయితే రేపు మార్నింగ్ 9:30కి షార్ప్. మామిడి తోటలో ఫిక్స్. ఓకే. ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మామిడి తోటంట. మామిడి తోటంట. ఒక్కతే వెళ్తుంది, ఏం చేస్తాడో ఏంటో. తాత, ఏంట్రా? నీ టెన్షన్ నాకు అర్థమైంది, నేను చూసుకుంటా, నాకు వదిలే. నువ్వు సూపర్ హే, నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ రా. నువ్వేంట్రా ఇక్కడ? ఏ రాకూడదా? మీరెందుకు వచ్చారు? ఇంట్లో ఏం తోచట్లేదు, సరదాగా వచ్చాం. అవునవును, నాకు కూడా ఏం తోచట్లేదు, అందుకే వచ్చాను. ఇట్రా, ఒక గేమ్ ఆడదామా? ఏ గేమ్? రన్నింగ్ రేస్. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ముగ్గురులో దాన్ని ఎవరు ఫస్ట్ టచ్ చేస్తే వాళ్ళే విన్. ఓకే, ఆడదాం. నేనే గెలవబోతున్నాను చూడు. 1 2 3 గో.
బసవా బసవా మనవడు బసవా బసవా నంగరాజు చిన్న నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. భయపడకు. ఏం కాలేదు, భయపడు భయపడు. ఎంతసేపు నిద్రపోతాడు? లేపవయ్యా. పడుకోనివ్వే కాసేపు. ఆ. ఓ ఇంకా లేవలేదా? హాయ్ నాన్న, హ్యాపీ బర్త్డే. హాయ్ నానా. రాము, థ్యాంక్స్ నానా. బర్త్డే విషెస్ చెప్పావు, గిఫ్ట్ కొరియర్లో పంపావు, కొత్త బట్టలు వేసుకుంటా. ఆఫ్ కోర్స్, నానమ్మ చెప్పినట్టు తల స్నానం యు నో చేస్తా. ఎవ్రీథింగ్ రా. ఓకే, పర్ఫెక్ట్ గా చెప్పావురా. నైస్. హ్యావ్ ఎ నైస్ బర్త్డే రా. ఓకే, బాయ్. మెల్లగా ఎరా లేచావా? పుట్టినరోజు కదా, వెళ్ళి పాలెంతో తలంటించేసుకో, లేకపోతే మీ నాయనమ్మ కల్లోకి వచ్చి మరి మాకు తలంటేస్తుంది. చెప్పేసి వెళ్ళిపోయిందేంటి? తను చేయించదా? మెల్లగా చేసి నువ్వు. సరే బాబు, అలాగే బాబు. నేను తలంటుతాను, నువ్వు పోయి.